తెలంగాణ రాష్ట్రం మల్కాజ్గిరి పార్లమెంట్ ఏరియా జిల్లా మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం మేడిపల్లి బీఎంసీ చెంగిచెర్ల మోడర్న్ స్లాటర్ హౌస్ లో గతంలో ఉన్న కాంట్రాక్ట్ ముగిసింది అని మీరు వెళ్లిపోవాలని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ అధికారులు యానిమల్ హస్బెండరీ అధికారులు చెప్పడంతో గత 25 సంవత్సరాలుగా మేకల మండిని నమ్ముకుని జీవిస్తున్న 2000 కుటుంబాలు దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు. చెంగిచెర్ల మోడర్న్ స్లాటర్ హౌస్ వద్ద ఆందోళన స్థానిక నాయకులు కొత్త రవిగౌడ్, బింగి జంగయ్య ఆందోళన చేస్తున్న వారికి మద్దతుగా నిలిచారు. అన్ని రాష్ట్రాల నుండి దిగుమతి అవుతున్న గొర్రెలు 2 తెలుగు రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నాం. గేట్లు బంద్ చేస్తే 3000 మంది జీవనోపాధి కోల్పోయే పరిస్థితి ఉందని యథావిధిగా కొనసాగించాలని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్లాష్ అండి, అందరు ఫ్లాష్ అండి. అశోక్ ఏం కడదామని చూస్తున్నారు. అనుకుంటే అదే ఫిక్స్ అయితే అదే ఉంటే సపరేట్ గురి సైలెంట్ బాబు. మాట్లాడు. అందరికి నమస్కారం. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ చెనిగిచెల్ల గ్రామంలో 2004లో మోడర్న్ స్లాటర్ హౌస్ అని ఇక్కడ పెట్టి 2004లో ఈ సలీం అనే వ్యక్తి 2008లో ఆయనకు టెండర్ వస్తే ఇప్పటిదాకా కూడా ఈ చెనిగిచెల్ల గ్రామంలో ఎప్పుడు ఈ కమేలా ఎప్పుడూ సారింగా లేదు. ఎప్పుడు ఇంతవరకు వాళ్ళని ఎప్పుడు నెగలలేదు. ప్రతి మనిషి దగ్గర ఈ 20,000 రూపాయలు ప్రతి మోండదారు దగ్గర 40 నుంచి 50 మోండదారులు ఉన్నారు. ఆ మోండదారుల దౌర్జన్యంగా వాళ్ళ దగ్గర డబ్బులు గుంజి ఒక్కొక్కరి దగ్గర 20,000 రూపాయలు దౌర్జన్యంగా తీసుకొని ఇంతవరకు వాళ్ళకు ఒక లైసెన్స్ అనేది లేదు. ఇంతవరకు వాళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు, ఎప్పుడు బంద్ అవుతుంది. ఇక్కడ వచ్చి గేట్ బంద్ చేయడం ఏంది? వీళ్ళు ఇంతమంది ఇక్కడికి ఎక్కడికైనా వచ్చి ఏ రాష్ట్రాలకైనా వచ్చి మేకలు వచ్చినాయి. ఇంతవరకు ఆ మేకలు ఎక్కడ ఉండాలి? వీళ్ళు ఆ గేట్లు బంద్ చేస్తే ఇప్పటిదాకా కూడా వాళ్ళకి ఏది ఉపాధి ఇంతమంది 2000 నుంచి 3000 మంది ఉపాధి ఉన్నారు. వాళ్ళు తలకాయలు తలకాయలు కాల్చనీకి ఒక లేడీసులు కూడా 100 మంది 100 మంది డైలీ 100 మంది లేడీస్ ఓన్లీ తలకాయలు కాల్చనీకి 100 మంది బోటి తలకాయగా ఉన్నారు. 1000 నుంచి 2000 నుంచి 3000 మంది దాకా మేకలు అమ్ముతోళ్ళు ఉన్నారు. ఎక్కడి నుంచో వచ్చిర్రు పాపం. వాళ్ళకు ఉపాధి ఎప్పుడు ఇలా ఉపాధి లేకుండా వాళ్ళని గేట్లు బంద్ చేసి ఇంత దౌర్జన్యంగా వీళ్ళు ఈ గవర్నమెంట్ కూడా చూసుకోవాలి. వీళ్ళు ఎక్కడ పోతారు? ఈ మండి ఇన్ని రోజులు నడిచింది, ఇప్పుడు ఎందుకు బంద్ చేస్తారు? వాళ్ళని కూడా కంటిన్యూ ఇచ్చుకుంటా. మీరు ఎవరికన్నా ఇచ్చుకోరు, వాళ్ళని ఎవరు వద్దంటలేరు, వాళ్ళు ఎవరికి అబ్జెక్షన్ లేదు వాళ్ళతో. మీరు ఎవరికన్నా ఇచ్చుకోరు, ఏమైనా చేసుకొని మీరు ఇంతవరకు ఆ మిషన్లు అన్నారు, ఆ మిషన్లు ఎక్కడ పోయినా అవి ఎక్కడ పోయినా వీళ్ళను కనీసమైన వాళ్ళకు ఉపాధి ఉండాలి కదా. వాళ్ళకు ఉపాధి లేకుండా 2000 నుంచి 3000 మంది ఎక్కడ పోతారు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎక్కడ ఊర్ల పంట వచ్చి భూములు అమ్ముకొని వచ్చిర్రు. వాళ్ళంతా మోండదారులు పెట్టి అంతా లాస్ అయ్యి ఇప్పుడు వాళ్ళని రోడ్డు మీద తీసుకొస్తే వాళ్ళ ఎంత దౌర్జన్యం ఇది. ఎట్లా యథావిధిగా వాళ్ళకు ఉపాధి ఎట్లా ఉన్నదో అదే ప్రకారంగా వాళ్ళకు ఉపాధి కల్పించాలి. ఎట్లా ఉందో వాళ్ళకి లైసెన్స్ కూడా ఈ కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కూడా మేము ఇక్కడ గేట్ కాడ మా అందరినీ వచ్చి దౌర్జన్యంగా వాళ్ళకు గేట్ బంద్ చేయడం కాదు. ప్రతి మనిషికి వీళ్ళకు లైసెన్స్ పెట్టి 20,000 కాదు
ఒక గవర్నమెంట్కి ఇంత ఫిక్స్ చేయాలి. నెలకి 20,000 వాళ్ళు ఏడికని ఇస్తారు? వాళ్ళు మనిషికి 5,000 10,000 అంటే వాళ్ళు ఏదన్నా కట్టగలుగుతారు. ప్రతి మనిషి దగ్గర 20,000 రూపాయలు తీసుకుంటే ఎంత దౌర్జన్యం అది? అది కూడా ఒకటి చాలా గమనించాలి గవర్నమెంట్. వాళ్ళకు ఒక లైసెన్స్ ఇవ్వాలి. ఆ లైసెన్స్ ఇచ్చి ప్రతి మనిషికి ఉపాధి మంచిగా చూసుకోవాలి. ఒక రోడ్డు లేదు, ఏమీ లేదు. వాళ్ళకి రోజు వాళ్ళకి జ్వరాలు వచ్చి మొత్తం ఎంతోమంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అది గమనించాలి. మా ఇక్కడ ఉన్న మేడ్చల్ ఎమ్మెల్యే గారు మల్లారెడ్డి గారి దృష్టి కూడా తీసుకెళ్తాము. ఇంతకుముందు తీసుకోపోతేనే ఈ ప్రాబ్లం అయితే ఆయన కూడా ఈ దృష్టిలో ఉంది. ఆయన దృష్టిలో కూడా తీసుకుపోయి ఇది మాట్లాడతాం. ఇప్పుడు దౌర్జన్యంగా ఎవరు గేట్ బంద్ చేసినా మేము ముందుకు వచ్చి ధర్నా చేసినా వీళ్ళని మేము కాపాడుకుంటాం.